మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. మీరు ఎప్పుడైనా మీ కళ్ళతో మాబ్ లించింగ్ చూసారా? మాబ్ లించింగ్ అంటే చాలామంది గుంపుగా కొందరు వ్యక్తుల్ని లేదా ఒక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తుల్ని తరిమి 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 రాళ్లతో, రాడ్లతో, కర్రలతో, గొడ్డళ్లతో, కత్తులతో కొట్టి కొట్టి చంపేయడం, లేదా వాళ్ళు చచ్చిపోయేదాకా చేసి అలా వదిలేయడం. దిస్ ఈజ్ మాబ్ లించింగ్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి, కానీ మనకి టీవీల్లో చూపించకూడదు, అలాగే పత్రికల్లో ఆ దృశ్యాల్ని ప్రచురించకూడదు. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. చాలా దయనీయమైనటువంటి, భీతావహమైనటువంటి, బీభత్సమైనటువంటి కాండలు ఇవి. సో వీటిని మారణకాండ అని కూడా అనొచ్చు, మాబ్ లించింగ్ అని అంటారు. ఎందుకు అంటున్నానంటే, ఈ మాబ్ లించింగ్ మనం చూడడానికి అవకాశం లేదు, కానీ నేను చూశానండి. ఎలా చూసామంటారా? సినిమాలో చూశాను. ఏం సినిమా అది? నిన్ననే చూశాను. సినిమా మొన్ననే వచ్చింది అమెజాన్ ప్రైమ్లో, మీరు కూడా చూడండి. అదే స్టోలెన్. సినిమా పేరు స్టోలెన్. స్టోలెన్ అంటే అపహరించబడిన అని, దొంగిలించబడిన అని. ఈ సినిమా అండి. ఈ సినిమా గురించి ఇదొక థ్రిల్లర్ డ్రామా. సో ఈ సినిమా గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మాబ్ లించింగ్ అనేటటువంటిది ఎంత దారుణంగా, దుర్మార్గంగా ఉంటుంది. అందులో 99.99% అమాయకులే బలైపోతూ ఉంటారన్నమాట. ఒక అపోహ కారణంగా, ఎవరో సృష్టించినటువంటి, వ్యాప్తి చేసినటువంటి వదంతి కారణంగా, రూమర్స్, లేదా ఈ రోజుల్లో ఫోన్లు వచ్చాయి, ఫోన్లలో వైరల్ చేసినటువంటి ఒక అపోహ కారణంగా, అబద్ధం కారణంగా కొందరు అమాయకులు బలైపోతూ ఉంటారు. గుంపుగా జనం ఏది నిజం, ఏది అబద్ధం, వాళ్ళు నిజంగా దొంగలా లేకపోతే హంతకులా ఏమిటి తెలియకుండానే వాళ్ళ మీద పడి చంపేస్తూ ఉంటారనమాట. నాకు ఈ సినిమా చూస్తే, స్టోలెన్ సినిమా చూస్తే, కరణ్ తేజ్పాల్ సినిమా ఇది. కరణ్ తేజ్పాల్ డైరెక్షన్ చేసినటువంటి సినిమా ఇది. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు వెన్నులో వణుకు పుట్టిందండి. అమ్మో, మాబ్ లించింగ్ అంటే ఇలా ఉంటుందా అని. అయ్యి బాబోయ్ అని సినిమా చూస్తున్నంతసేపు అసలు చూడకూడదు, మధ్యలో కట్టేద్దామని అనిపించిన, అసలు ఏమవుతుంది అని చెప్పేసి చివరి వరకు చూసామన్నమాట. కరణ్ తేజ్పాల్ తీసినటువంటి ఈ సినిమా యాక్చువల్ ఘటన ఆధారంగా తీశారు. ఇది 2018లో అస్సాంలో జరిగిందంట ఈ ఘటన. అంటే ఒక పసిపిల్లను ఎవరో అపహరించుకొని వెళ్ళిపోతే మరొకరి మీద అనుమానంతో ప్రజలు వెంటబడి వాళ్ళని కొట్టి చంపేయడం అన్నమాట. ఆ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశాడు. ఈ సినిమాలో కథ ఏమిటి అంటే, సింపుల్గా ఇద్దరు అన్నదమ్ములు, గౌతమ్, రామన్ అనేటటువంటి. తమ్ముడు ఎక్కడి నుంచో వస్తుంటుంటే స్టేషన్కి తమ్ముడిని రిసీవ్ చేసుకోవడానికి అన్న వెళ్తాడు గౌతమ్, తమ్ముడు రామన్. అక్కడ ఒక కూలినాలు చేసుకునేటటువంటి ఎక్కడి నుంచో వచ్చినటువంటి అమ్మాయి ఆ స్టేషన్లో పడుకొని ఉంటుంది. ఆ అమ్మాయికి 5 నెలల పాప. ఆ పాపని ఎవరో వెళ్ళిపోతారు. సడన్గా చూసి నా పాపేది అని అంటే, ఈ తమ్ముడు క్యారెక్టర్ రామన్ అనే వాడు ఉన్నాడు కదా, అప్పుడే ట్రైన్ దిగాడు. అతని చేతిలో ఒక టోపీ చూసి, ఆ పిల్ల పెట్టుకునే టోపీ అని, అతనే అపహరించాడని చెప్పేసి అతను వెంటబడడం, పోలీసులు రావడం, వాళ్ళతో వాగ్వాదం జరగడం, ఇదంతా ఎవడో వీడియో తీస్తాడు. పోలీసులతో వాగ్వాదం అంతా. తీరా చూస్తే ఈ పిల్లని వీడు అపహరించింది లేదు, అసలు దొంగ వీడు కాదు, ఎవరో అమ్మాయి ఆ పిల్లని ఎత్తుకుపోతుంది అన్న విషయం తెలుస్తుంది. సరే, కానీ వీడియో మాత్రం వెళ్ళిపోయింది. ఆ పోలీసులతో వాగ్వాదం ఇదంతా, ఇద్దరు అన్నదమ్ములు, ఇదంతా కూడా వీడియో వెళ్ళిపోయింది. సో ఇదండి ఇన్సిడెంట్. తర్వాత ఆ కుర్రవాడు పాపం, ఆ అమ్మాయి జుంపా ఆమె క్యారెక్టర్ పేరు. ఆ జుంపా అనే అమ్మాయి అన్యాయంగా పాపం 5 నెలల పాపను కోల్పోయింది. ఏదో ఒక రకంగా పట్టుకుందామని చెప్పేసి ఆ తమ్ముడు సహాయం చేయడానికి సిద్ధపడితే, అన్నకి ఇష్టం లేకపోయినా సరే, వద్దురా మనకిప్పుడు పెళ్లి కార్యక్రమం ఉంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ పెళ్ళి అంట. మరి అదేమిటో ఆ కథ అంతా ఇక్కడేం చెప్పరు వాళ్ళు.
కానీ వాడు అన్న ఇష్టం లేకపోయినా సరే లేదు లేదు ఆ అమ్మాయికి సహాయం చేద్దామని వీళ్ళు ఇరుక్కుంటారండి. వీళ్ళిద్దరూ కూడా అమ్మాయిని తీసుకొని అసలు అమ్మాయి అపహరించినటువంటి వ్యక్తి ఎవరో క్లూ దొరికితే పోలీసులు వెనకాల బండి మీద వస్తారు, వీళ్ళు కారులో ఆ అమ్మాయిని కూడా ఎక్కించుకొని వెళ్తారు. ఇది మధ్యలో ఈ వీడియో వైరల్ అయిపోయి వాళ్ళెవరో గ్రామస్తులు వీళ్ళని ఆపి వీళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయేటటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళతో ఇద్దరిని దింపి కారు దింపి వాళ్ళతో వాగ్వాదం పెట్టుకుంటుంటే ఎవరెవరో ఊళ్ళో వాళ్ళు అందరూ వస్తారు. అందరూ వస్తుంటే లోపు ఒకడు మళ్ళీ వీడియో తీస్తాడు. మళ్ళీ అలా తప్పించుకొని మళ్ళీ వాళ్ళు కారులో ఎక్కేసి స్పీడ్గా వెళ్ళిపోతుంటుంటే ఇక జనాలు ట్రాక్టర్లలో బైక్స్లో రాడ్లు పట్టుకొని కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని వాళ్ళని చేసి వాళ్ళని దారుణంగా కొడతారండి. మృత్యు అంచుల దాకా తీసుకువెళ్తారు. ఇక దారుణం అంటే మాబ్ లించింగ్ ఎలా ఉంటుంది అనేటటువంటి తీరా చూస్తే అసలు ఆ పిల్లని అపహరించింది ఈ తల్లే అసలు దొంగ అని చెప్పేసి కథలో ఇంకొక మలుపు. తీరా చూస్తే ఆ తల్లి కాదు, నిజంగానే తన బిడ్డను కోల్పోయింది. కాకపోతే ఆమె ఒక సరోగసీ ద్వారా ఒక తల్లికి బిడ్డను ప్రసాదించడానికి ఆమె సిద్ధమైతే ఇద్దరు బిడ్డలు తనకు పుడితే కవలలు, ఒక బిడ్డని ఆ అమ్మాయికి ఇచ్చి ఒక బిడ్డని ఈమె తెచ్చేసుకుంటుంటే ఈమె మీద వాళ్ళెవరో కంప్లైంట్ చేయడం, ఈమె బిడ్డని ఎత్తుకుపోతుందని ఇదంతా ఒక కథ. అదంతా ఒక ఆమె కథ ఒక దయనీయము. ఇదంతా మనకు కాదు. కానీ వీళ్ళని చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాడ్లతో గుంపులుగా వాళ్ళని చిత్తగా బాది వాళ్ళని చాలా దారుణంగా హింసిస్తారనమాట. సరే వాళ్ళు చివరికి ఎలాగైతే అమ్మాయి నిజంగా ఆ అమ్మాయిని అపహరించింది ఎవరు, ఆ అమ్మాయిని 2 లక్షలకి ఎవరు అమ్మేశారు, అసలు ఈ పిల్లల్ని అమ్మేటటువంటి ముఠా ఏమిటి, ఇదంతా కూడా ఈ సినిమాలో చూపించడానికి ఇదంతా ట్రై చేశారు. ఇదంతా కూడా చివరికి ఆ ముఠాని పట్టుకోవడం, ముఠాలో ఎవరెవరు ఏమిటి అనేటటువంటిది ఇదంతా. సో మనకి మిత్రులారా, నేను ఇందులో నాకు బాగా వెన్నులో వణుకు పుట్టిందని అన్నానే, కారణం మాబ్ లించింగ్ ఇలా ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా అంటే ప్రజలు ఆ వార్త ఒకటి ఏదో ఫోన్లోనో ఎక్కడో చూసుకొని వైరల్ అయితే దాన్ని పట్టుకొని నిజమేమిటో కూడా తెలుసుకోకుండా అమాయకుల్ని చంపేస్తారా? ఈ దేశంలో మిత్రులారా ఎంతమంది అమాయకంగా చచ్చిపోయారో తెలుసా మాబ్ లించింగ్లో? మీరు కొట్టండి నెట్లో, మాబ్ లించింగ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇండియా. ఉత్తరప్రదేశ్లో నేను ఇక్కడ పేర్లు చెప్పను, ఆ కేసుల గురించి చెప్పను. ఆవు మాంసం అమ్ముతున్నారని ఒకళ్ళని, ఆవు మాంసాన్ని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని మరికొందరిని, ఇలాగా తరిమి కొట్టి కొందరిని చంపి కొందరిని మృత్యువు దాకా తీసుకువెళ్ళి ఇలాగ చాలా కేసులు మనకున్నాయన్నమాట. తీరా చూస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్లో అఖలాక్ అనేటటువంటి వ్యక్తి ఆ ఫ్రిడ్జ్లో ఆవు మాంసం పెట్టాడంటే తీరా చూస్తేనేమో అది ఆవు మాంసం కాదు, అది గోటు మాంసం అని చెప్పి, మేక మాంసం అని చెప్పి తేలడం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అంటే వదంతులు నమ్మి, పుకార్లు నమ్మి ప్రజలు ఎంతలా రాక్షసుల్లాగా మారిపోతారు, మానవత్వాన్ని ఎలా మర్చిపోతారు, ఎవరిని చంపుతున్నాము, ఎందుకు చంపుతున్నాము తెలియకుండానే ఎందుకు రెచ్చిపోతారు. అలాగా ఈ సినిమా చూసిన తర్వాత ఆ చదివిన వార్తలన్నీ కూడా గుర్తుకొచ్చేసి వెన్నులో వణుకు పుట్టిందనమాట. ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని, అంటే చేతబడులు చేస్తున్నారని ఎంతోమందిని పట్టుకొని చంపినటువంటి ఘటనలు లేవా, మనం వినలేదా? అలాగే పిల్లల్ని ఎత్తుకుపోయేటటువంటి దొంగలు ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఎవరినో తరిమి కొట్టినటువంటి సంఘటన దీన్ని ఎట్లాగో తీశారు. ఇంకా ఎన్నో ఇట్లాంటివి పుకార్లు వాటిని వైరల్ చేయడం. ఇక్కడ మిత్రులారా నేను చెప్పేది ఏమిటయ్యా అంటే, పుకార్లు నమ్మకండి, వదంతులు నమ్మకండి. ఎవరైతే వైరల్ చేస్తారో దాన్ని చూసి అందులో నిజానిజాలు తెలుసుకొని ఆ నిజానిజాలు నిగ్గు తేలే వరకు కొంచెం నిగ్రహించుకోండి. మానవత్వాన్ని మర్చిపోకండి, మనం మనుషులు అన్న విషయం మర్చిపోకండి. అది ఎవరికి శిక్ష వేయాలి, నిజంగా దోషులైతే శిక్షించాల్సింది ఎవరు? చట్టం ఒకటి ఉంది కదా. కాబట్టి అదేదో వాళ్ళకే వదిలేసి అవసరమైతే నిజంగా దోషులైతే వాళ్ళని పట్టించి పోలీసులకు అప్పచెప్పడం అనేటటువంటి పనే చేయాలి తప్ప ఈ మాబ్ లించింగ్ అనేటటువంటిది
అది కులపరంగానా, మతపరంగానా, ఇంక ఏ విధంగానైనా సరే అది కరెక్ట్ కాదు. అలాగే ఒక వార్త మనకు వచ్చింది కాబట్టి దాన్ని వెంటనే ఫార్వర్డ్ చేసేయడం, 100 మందికి, 200 మందికి, వేల మందికి గ్రూపులు ఉన్నాయి కదా, ఆ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. అలా చేయడం వల్ల, నిజాలు తెలియకుండా చేయడం వల్ల ఇదిగో ఇట్లాంటి మాబ్ లించింగ్లు జరుగుతాయన్నమాట. నిజంగా ఈ దేశంలో ఎన్ని మాబ్ లించింగ్లు జరిగినాయో ఆ వార్తలన్నీ కూడా గుర్తొచ్చి ఈ సినిమా చూస్తుంటుంటే నాకు లోపల వణుకు పుట్టింది. ఈ సినిమాలో గొప్ప విశేషం ఏమిటయ్యా అంటే, ఈ సినిమా తీసినటువంటి డైరెక్టరు ఎక్కడా కూడా ఈ దేశంలో మాబ్ లించింగ్స్ జరుగుతాయి అని చెప్పలేదు. పలానా చోట ఇట్లా జరిగింది అని కూడా చెప్పలేదు. అసలు ఇది మాబ్ లించింగ్ అన్న మాట కూడా ఎక్కడా వాడలేదు. ఎంత తెలివిగా ఒక సినిమా, ఒక థ్రిల్లర్ డ్రామాగా సినిమాని తీసుకుంటూ వెళ్ళాడంటే, ఈ దేశంలో ఏం జరుగుతుందో వదంతులు పట్టుకొని, పుకార్లు పట్టుకొని, మనుషులు ఎలాగ మనుషులుగా కాకుండా రాక్షసులుగా మారిపోతూ ఉంటారో, దీంట్లో అమాయకులే 99% అమాయకులే ఎలాగ సమిధల్లా మలమలా మాడిపోతారో, చచ్చిపోతారో చెప్పకుండానే చెప్పాడండి ఈ సినిమాలో. అందుకని అద్భుతమైనటువంటి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూసేయండి. చూసిన తర్వాత తప్పనిసరిగా మీరు మాబ్ లించింగ్ ఎక్కడ జరిగినా దాన్ని శంకించండి, దాన్ని నమ్మకండి, అలాగే వదంతుల జోలికి వెళ్ళకండి, ఎక్కడ ఎవడు పంపించినా దాన్ని వైరల్ చేయకండి. అట్లాంటి విషయంలో కాస్త స్థితప్రజ్ఞత పాటించండి, మానవత్వాన్ని పాటించండి. స్టోలెన్ అంటే ఇక్కడ కేవలం ఒక 5 నెలల పాప దొంగిలించబడడం కాదు, ఇక్కడ మనలో ఉన్న మానవత్వం అపహరించబడింది, సత్యం అపహరించబడింది, సత్యం మాబ్ లించింగ్కి గురైపోయింది, మానవత్వం మాబ్ లించింగ్కి గురయ్యింది. ఈ దేశంలో అలా జరుగుతుంది. ఖబర్దార్, జాగ్రత్త మిత్రులారా అని కరణ్ తేజ్పాల్ మనకు గొప్ప సందేశాన్ని అందిస్తూ స్టోలెన్ అనే ఈ సినిమా తీశాడు. మీరు కూడా చూడండి, తప్పనిసరిగా చూడండి. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.